వేడి వేడిగా స్వీట్ కార్న్ వడలైతే రెడీ అయిపోయినాయి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి కలర్‌తో కరకరలాడుతూ వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసి అందించండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మనకి మొక్కజొన్న పొత్తులు కానీ లేదా స్వీట్ కార్న్ కానీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇలా రెండిట్లతో కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్‌కి, మొక్కజొన్న పొత్తుకి తేడా ఏంటంటే మొక్కజొన్న పొత్తు స్వీట్ ఉండదు. ఇంకా స్వీట్ కార్న్‌లోనేమో కాస్త స్వీట్‌గా ఉంటాయి ఈ పొత్తులు. ఈ 2 రకాలు ఉంటాయి మొక్కజొన్న పొత్తులు. ఈ 2 రకాలతో కూడా మనము ఇలా వడల్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ. మరి చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీని తయారీకి కావాల్సినవి ఏమిటి అనేది మనము చూసేద్దాము. ఈ వడల తయారీకి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సినవి చూద్దాము. ముందుగా ఒక బంగాళాదుంపని ఉడికించి కొబ్బరి తురిమే దానితోటి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న పొత్తులను కూడా ఉడికించి సీడ్స్‌ని తురుముకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని, చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను మసాలా, ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, అలాగే 2 బ్రెడ్ పీసెస్‌ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ పొడిని బరకగా పట్టుకుని అన్నీ కూడా మనము ఇందులో వేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. ఇలాగ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బంగాళాదుంప ఉడికించి పెట్టుకున్నాం కదండి, అంటే ఆలుగడ్డ, దీని తడితోటి ఇవన్నీ కూడా మనకి ఇలాగా బాల్స్ లాగా మనం కలుపుకున్నప్పుడు ఇలాగా అయిపోతాయి. లేదు మీకు గట్టిగా అయిందనుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుని 2 చుక్కలు ఇలాగా గట్టిగా కలుపుకుని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి తయారు చేసుకుంటున్నప్పుడు మనము నూనెని స్టవ్ పై పెట్టుకుందాము. ఒక కడాయిలోని సరిపడా ఇవి వేయించడానికి సరిపడా నూనెని కడాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుందాము. నూనె వీటెక్కిన తర్వాత మనము వీటిని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా చేతితోటి ఇలా ఒత్తేసుకుని ఈ బాల్ని పలసగా ఒత్తుకుని ఇలా మధ్యలోకి రంధ్రం చేసి వీటెక్కిన నూనెలోకి వేసుకోవాలి. చూడండి ఇలా ఒక నిమిషము వేగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్కి తిప్పుకుని ఇలాగా మంచి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలాగ వేయించుకోవాలి. మనకి ఇవి చేయడం చాలా ఈజీ. మరి మొక్కజొన్న పొత్తులు కానీ, స్వీట్ కార్న్స్ కానీ మనకి దొరుకుతున్నప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉడికించి ఇవ్వడము కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కాల్చి, ఒక్కొక్కసారి ఉడికించి, ఒక్కొక్కసారి ఇలా వడలు చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మొక్కజొన్న పొత్తులు కానీ, మనకి స్వీట్ కార్న్స్ కానీ మన హెల్త్కి చాలా మంచిది కదా. మరి వీటిని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకోవాలి. చూడండి ఇలాగ ఒకసారి ఎగిపోయిన తర్వాత ఇలాగ మనం తీసేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా పేపర్లో కానీ తీసుకోవాలి. ఆయిల్ కూడా ఏమి పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేనైతే రెండోసారి కూడా వేసేసుకుంటున్నాను. మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం ఇలాగా వడలలాగా అంటే గారెలాగా ఒత్తుకుని ఇలా చూడండి ఒక చేతితోటి కూడా మనం ఈ వడల్ని వేసేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్ కూడా తిప్పేసుకుని వేపేసుకోవాలి. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు మనం వీటిని అందించవచ్చు. ఇలా చేసి పిల్లలకి కానీ, పెద్దలకు కానీ, మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి లేదా పెద్దలు మరి ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత కానీ ఇలా చేసి అందించారనుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి అంటూ తినేస్తారు. మరి వీటిని చూడండి ఇలా అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి చట్నీ కూడా అవసరం ఏమి ఉండదండి. ఇంకా అన్నీ కూడా మనం మిర్చి అవి వేసుకున్నాం కదా. ఇంకా మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కాస్త కారాన్ని కానీ లేదా ఒక 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రా కానీ వేసుకోండి. కారం, సాల్ట్ అనేది ఎవరి తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మొక్కజొన్న గారెలు, స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, మంచి వాసనతో, మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటాయి ఇలా తయారు చేస్తే. మరి చూడండి, చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మొక్కజొన్న గారెల్ని మరి మనము అప్పుడప్పుడు
ఒక్కొక్కలాగా ట్రై చేసి చూడండి. ఇలాగ ఈ వడలనే కాదు, ఇంకా మనము చిన్న చిన్న బొండాల్లాగా లేదా పకోడీలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.